400 సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన కొండపల్లి బొమ్మల కళకు కీర్తి, కళాకారులకు కొత్త ఊపిరినిచ్చేలా కొండపల్లి బొమ్మల పండుగను నిర్వహిస్తున్నట్లు ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. రాజధానికి ముఖద్వారంగా ఉన్న ప్రాంతంలోని కొండపల్లి కిల్లాను కూడా పర్యాటకంగా మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రి దిశానిర్దేశంతో త్వరలో ప్రత్యేక కార్యాచరణతో పనులు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. కొండపల్లి బొమ్మల ప్రాచీన కళకు మరింత ప్రాచుర్యం కల్పించాలనే లక్ష్యంతో కొండపల్లిలో జరుగుతున్న కొండపల్లి బొమ్మల పండుగ రెండో రోజు ఆదివారం సాయంత్రం నిర్వహించిన మెగా హెరిటేజ్ కార్నివాల్ అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సుమారు 250 మంది కళాకారులు, కొండపల్లి బొమ్మల హస్త కళాకారులు తమ ప్రతిభను ప్రదర్శించి సందర్శకులను ఆకట్టుకున్నారు. డప్పు, పులివేషాలు, తప్పెడుగుళ్లు, ధింస, గరగలు, కీలుగుర్రాలు ఇలా 12 రకాల సాంప్రదాయ కళల కళాకారులు ప్రదర్శనలు అబ్బురపరిచాయి. ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్, జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష, రాష్ట్ర సృజనాత్మక సంస్కృతి కమిషన్ చైర్పర్సన్ తేజస్వి పొడపాటి, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు హాజరై ఈ కార్యక్రమం ఆద్యంతం కళా సాంస్కృతిక సంబరమై వా అనిపించింది. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ, కొండపల్లి అందమైన ప్రాంతం, కొండపల్లి బొమ్మ అందమైన సాంస్కృతిక వైభవానికి ప్రతీక అని, ఈ కళను భావితరాలకు వారసత్వ సంపదగా అందించాలని లక్ష్యంతో ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. రాజధానికి ముఖద్వారంగా ఉన్న ప్రాంతంలోని కొండపల్లి కిల్లాను కూడా పర్యాటకంగా మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రి దిశానిర్దేశంతో త్వరలో ప్రత్యేక కార్యాచరణతో పనులు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ, కొండపల్లి బొమ్మ అలనాటి రాజుల సాంస్కృతిక కళాపోషణకు ప్రతీక అని, రాజరికం పోయిన ప్రజాస్వామ్య వ్యవస్థలో ఆ బొమ్మ వైభవం వర్ధిల్లుతోందని అన్నారు. ఈ వైభవాన్ని విశ్వవ్యాప్తం చేసే లక్ష్యంతో ఈ పండుగను నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. త్వరలోనే కిల్లాపై లేజర్ షో ప్రారంభమయ్యేలా కృషి చేస్తున్నట్లు తెలిపారు. కొండపల్లి బొమ్మను, కొండపల్లి కిల్లాను రెండింటినీ కాపాడుకోవాలనే గొప్ప సంకల్పంతో కళాకారుల సమగ్రాభివృద్ధి లక్ష్యంగా ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. రాష్ట్ర సృజనాత్మక సంస్కృతి కమిషన్ చైర్పర్సన్ తేజస్వి పొడపాటి మాట్లాడుతూ, కొండపల్లి బొమ్మను లోకల్ బ్రాండ్ నుంచి గ్లోబల్ హెరిటేజ్ బ్రాండ్ స్థాయికి తీసుకెళ్లేందుకు ముఖ్యమంత్రి దార్శనికతకు అనుగుణంగా చేస్తున్న కృషిలో భాగంగా ఈ పండుగను నిర్వహించడం జరుగుతోందని తెలియజేశారు. కొండపల్లి బొమ్మలంటే ఒక చక్కటి బొమ్మల్ని తయారు చేసే ఒక చక్కటి కుటీర పరిశ్రమ ఈ ప్రాంతంలో ఉండటం. సుమారుగా 400 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో ఎంతోమంది కళాకారులు బొమ్మలను తయారు చేయడమే కాకుండా అది వృత్తిగా ఏర్పాటు చేసుకుని ఈ ప్రాంతంలో దొరికే పునికి చెక్క ద్వారా ఈ బొమ్మలు తయారు చేయటం. ఈ బొమ్మలు మనం చూస్తే ప్రపంచ ప్రసిద్ధి చెందిన బొమ్మలుగా ఇవాళ చాలా గొప్పగా చెప్పుకునే విధంగా ఈ కొండపల్లి ప్రాంతానికి, కొండపల్లి కోటకి వన్నె తెచ్చే విధంగా ఈ కళాకారులందరూ బొమ్మలు తయారు చేస్తున్నారు. ఈ సంవత్సరం ఈ వరల్డ్ హెరిటేజ్ డే సందర్భంగా 3 రోజులు
కార్యక్రమాలు తీసుకొచ్చి దీనికి అవేర్నెస్సే కాకుండా వీళ్ళని కళాకారుల్ని ప్రోత్సహించే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఎమ్మెల్యే గారు కానీ కలెక్టర్ గారు కానీ ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులందరూ కూడా కలిసికట్టుగా ఈ కార్యక్రమం చేయటం, దీనికి రావడం చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంతాన్ని సందర్శించినప్పుడు కూడా ఒకటే చెప్పారు, ఈ కళల్ని మనం పోషించాలి. ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతోమంది కళాకారులు ఆధారపడ్డ ఈ కొండపల్లి బొమ్మ మనం దాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్లాలని ఆయన చెప్పడం జరిగింది. దానికి తదనుగుణంగానే ఇక్కడ ఎన్నో ప్రయత్నాలుగా చెట్లు కూడా నాటడం జరిగింది. ఆనాటి రాజుల వైభవానికి ప్రతీకంగా ఇక్కడ వెలుగొందడం జరిగింది. రాజరికాల పైన ఈ ప్రజాస్వామ్యంలో కూడా ఆ మన వారసత్వ సంపదని కాపాడుకుంటూ ఆ కళాకారులను గౌరవిస్తూ ఆ కళని భావితరాలకి మన ఆత్మగౌరవానికి ఈ ప్రాంత గౌరవానికి ప్రతీకగా మనం దీన్ని ప్రోత్సహిస్తూ ఉన్నాం. తప్పకుండా ఈ కళని ప్రోత్సహించడం ఈ ప్రాంత ప్రజలందరికీ అవసరం, ఆ కళాకారులకి అండగా నిలబడటం అవసరం. ఈ కార్యక్రమం తొలిసారిగా జిల్లా యంత్రాంగం, కలెక్టర్ గారు అట్లాగే ప్రజాప్రతినిధులు అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. వచ్చే సంవత్సరం దీన్ని మరింత విస్తృతంగా. కొండపల్లి బొమ్మ అంటే కేవలం ఒక వస్తువు కాదు, అది వారసత్వం. మనం అందరం ఖచ్చితంగా దాన్ని కాపాడుకోవాలి. దీనికోసం ఒక కళ బ్రతకాలన్నా, ఒక కళాకారుడు బ్రతకాలన్నా ఈరోజు ప్లాస్టిక్ వస్తువులు కానివ్వండి, ఈరోజు తరం మారుతున్న రోజుల్లో మనమందరం ఆ వారసత్వ చరిత్రను కాపాడుకోవాలంటే దానికోసం కృషి చేయాలి. ఆ కృషి చేసే ప్రజాప్రతినిధులు ఉండాలి. ప్రతినిధులు అంటే కేవలం ఫైళ్ల మీద సంతకాలు పెట్టడం, ఆర్డర్లు వేయడమే కాదు, ఇలాంటి కళలను, కళాకారులను కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది అని నిరూపిస్తూ ఈరోజు కేశినేని చిన్ని గారు కానివ్వండి, కొండపల్లి ఎమ్మెల్యే మన మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ గారు కానివ్వండి, ఈరోజు ఎన్నడూ లేని విధంగా ఎందరో కలెక్టర్లు వస్తున్నారు పోతున్నారు, కానీ కొండపల్లి కళాకారులకు అండగా నిలబడి వాళ్ళకు ఒక ఎక్స్పీరియన్స్ సెంటర్ తీసుకురావాలి, వాళ్ళందరి జీవనోపాధి కోసం కృషి చేయాలి అని అహర్నిశలు కృషి చేస్తున్న మన లక్ష్మీసా ఐఏఎస్ గారు కానివ్వండి, వీరందరూ కలిసి ఈ కొండపల్లి కళను కేవలం ఒక లిటిల్ సోవనియర్గా కాకుండా గ్లోబల్ హెరిటేజ్